రైట్. సహస్ర హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఓకే మైక్ ఉంది. పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10 year old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14 year old అబ్బాయి, he was found to have committed a murder ni. Basically ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాప్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసేటప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది. అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా విల్ టాక్. బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చండి. చెప్తారు. ఐ థింక్ డీసీపీ బాలనగర్ విల్ టెల్ అబౌట్ ద స్లిప్ అండ్ అవునండి. ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు.
ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd, 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర టచ్ ఆడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్లపిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్. అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైంలోనే కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. విచారించుకుంటూ వచ్చే క్రమంలో సో బేసికలీ ఇట్స్ ఎ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు
లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు, బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ఏం ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు. అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి, పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు నౌడేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్స్ టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్, అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో లేదండి, ఆ యాంగిల్ వెరిఫై చేసాము, అట్లాంటిది ఏమీ లేదు. ఐ థింక్ ద ఇండికేటెడ్ ద డెత్ అది వచ్చింది. అది కూడా అడిగాము, ఇది రెండోసారి అని చెప్తున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, ఇది రెండోసారి ఇట్లా. నార్మల్ గా వీళ్ళు ఇది వేరే, ఆ లెటర్ ఈ దీనికి సంబంధించింది కాదు. ఆ అమ్మాయి చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను. ఆ అమ్మాయి ఇంకా చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఎస్, అడిగాము మేము, మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే, సార్ అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది, మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. మనం ఈ కేసుకి మనం వెన్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. ఇంకా ఐ థింక్ వీల్ డూ దట్ స్లోలీ. ఇప్పుడు నిన్న జస్ట్ వీ గాట్ ద బ్రేక్ త్రూ, వీల్ పుట్ అప్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ విల్ టేక్ అప్, దెన్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ వాట్ ఎవర్ ఆయన థాట్ ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి విల్ టేక్. బికాస్ ఈజ్ అ జువెనైల్, హీ విల్ గో టు అ జువెనైల్. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. వాట్ 14-year-old ఏమనుకున్నాడో అది మేము, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు
మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగుంటే కంట్రోల్ అవుతుంది కానీ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిజ్ మైండ్ ఇలాంటికి దెర్ ఈస్ నో వే ఆఫ్ ఎనీబడి అంటే ఇది మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా యూఆర్ వన్ దిస్ డివైస్ ఇస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది ఫర్ స్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి మనం తీసుకోవాలి దానికి. అదే చెప్పాను, మాకి లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days I think morning to night and beyond they were only doing this, going through again and again. And మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం, అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది. ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు. will not be there. మనం 3,500 square kilometers కి ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ ఇంపాసిబిలిటీ. సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని, ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది. అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయవచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు, కానీ అప్పుడు చేసేటప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి, అవి ఎగ్జామిన్ చేస్తారు, మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదోకి వెళ్తారు. అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇట్లాంటి ప్రూవ్ చేయడం కోసం వాళ్ళను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడం కోసం చాలా డిఫికల్ట్గా కష్టంగా మారుతుంది. అయితే గతంలో మీ కేసుకు సంబంధించినప్పుడు ఇప్పుడు రాజమండ్రి కమిషనర్ గారు చేసిందంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నికల్ టీమ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేస్ అవుట్ చేసి దానికి సంబంధించిన ఆధారాలను కనిపెట్టడం అనేది కష్టతరంగా మారింది. బయట నుంచి కూడా టీమ్స్ అనేటువంటి విషయం కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా 5 days పట్టింది. సో వాటన్ని చేయడానికి మన దగ్గర తగినటువంటి ఆ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా, అన్ని బయట నుంచి తెచ్చుకోవడం అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి. ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీనికి టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికి రాదు. దీంట్లో వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నో బడీ హ్యాస్ సీన్. ఓకే, పర్సన్ హ్యాస్ గాట్ కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప
ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈ రోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హ్యావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు. ఒక 30 years బ్యాక్ మర్డర్ జరిగింది కదా, 35 years బ్యాక్, అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది. దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. Okay, nobody is perfect in the world. Neither is the criminal perfect, nor is the police perfect. So it happens. Sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. Adi chesam, so oka roju vachindi. ఈ హత్య జరిగిన తర్వాత బాలుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, పోలీసులు ఎప్పుడు వస్తున్నారు, సాధారణ ప్రజలు ఇవన్నీ దగ్గరుండి మానిటర్ చేశాడంట, నిజమేనా సార్? పక్కనే ఇల్లు 4th floor, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసేవాడు, చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు, అతను కూడా తర్వాత మాకు చెప్పాడు. ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు.